మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. మాట్లాడదాం కాన్స్టిట్యూషన్, మలబద్ధకంతోనే అనేక అనారోగ్య సమస్యలు అయితే మన దరి చేరుతూ ఉంటాయి. మరి కాన్స్టిట్యూషన్ ని ఎలా గుర్తించాలి, న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు ఏం చెప్తారో వారి మాటలు విందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ థ్యాంక్ యూ మేడం, ఎప్పటికప్పుడు చాలా సూపర్ టిప్స్ ని అండ్ నేచురల్ గా ఏ విధంగా తగ్గించుకోవచ్చు తెలియజేస్తున్నందుకు మా వ్యూస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. మలబద్ధకం చాలా సింపుల్ అనుకుంటారు మేడం, దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎలా గుర్తించాలి మేడం? చిన్నపిల్లలు అయితే తెలియదు, స్కూల్ బిజీస్ లో ఉంటారు, స్కూల్ కి వెళ్ళిపోతారు, వ్యాన్ వచ్చిందని, స్కూల్ వచ్చిందని, ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది. ఎలా గుర్తించాలి పెద్దవాళ్ళలో ఏంటి మేడం? సో బేసికలీ మలబద్ధకం అంటే మనం రెగ్యులర్ గా మోషన్ కి వెళ్ళకపోయి అండ్ వచ్చినా కూడా చాలా టైట్ గా చాలా డిస్కంఫర్ట్ గా అనిపిస్తుంది అనమాట. మలబద్ధకం ఈస్ నథింగ్ బట్ మల విసర్జన చేయడం. అది బద్దకిచ్చి చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమే మలబద్ధక సమస్య. సో మనం ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఎర్లీగా లేచామనుకోండి, ఎర్లీగా లేస్తే బెడ్ దిగేసి మోషన్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యోగా లాంటివి చేసుకొని డే స్టార్ట్ అవుతుంది. మనం లేట్ గా లేచామనుకోండి, అది పిల్లలు గానీ పెద్దవాళ్ళు కానీ పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ బస్ వస్తుంది, బయటికి వెళ్ళాలి సంథింగ్ ఇది. సో దీనివల్ల ఈజీగా పోస్ట్ పోన్ ఏం చేయగలుగుతాం? ఆకలి అయితే తట్టుకోలేం, తినాల్సిందే. మోషన్ ఏది ఈజీగా పోస్ట్ పోన్, మళ్ళీ వెళ్దాం. సో ఆ మళ్ళీ వెళ్దాంలే అన్న ఒక చిన్న వర్డ్ ఇట్ లీడ్స్ టు క్రానిక్ కాన్స్టిపేషన్. అది పైల్స్ అవుతుంది, ఫిస్టులా అవుతుంది, ఇంకా రకరకాల సమస్యలు. దయచేసి మీరు ఏం పోస్ట్ పోన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ మోషన్ అయితే రెగ్యులర్ గా వెళ్ళడం స్టార్ట్ చేయండి. మన త్రోట్ డే తినే ఫుడ్ లో కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం తినే ఫుడ్ లో అన్ని ఉండాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. లైక్ ఫైబర్ ఉండాలి, అంటే అన్ని ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి. మన బాడీ రిక్వైర్మెంట్ ఆ రోజు కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అన్ని సంపూర్ణంగా మన బాడీకి ఇచ్చిన రోజే మన గట్ హెల్దీగా ఉంటది. మన గట్ ద్వారానే ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లోనే న్యూట్రిషన్ అంతా పాటుగా, అంటే మనం తిన్న ఫుడ్ లో ఎనర్జీ కింద రావాలి, మజిల్ కి, బోన్ కి, నర్వ్స్ కి అన్నిటికీ ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ ద్వారా. మంచి ఆహారం ఇస్తే మంచి ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో యాక్టివ్ గా ఉంటుంది. మిగతా అంతా చెత్త రూపంలో గట్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, యానస్ ద్వారా మోషన్. ఎప్పుడైతే మనం తినే టైంకి తినకపోవడం వల్ల, నీళ్లు సరిగా తాకపోవడం వల్ల, ఫైబర్ లేని ఫుడ్ తినడం వల్ల, హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడం వల్ల ఈ మలం అనేది అంత స్ట్రక్ అయిపోతుంది. పేగుల్లో సాఫ్ గా వెళ్ళే మలంలో స్ట్రక్ అయిపోయి రాళ్ళలాగా అయిపోతుంది. అది గనక మనం వెళ్ళాల్సిందే మోషన్ వెళ్ళకపోతే బ్లోటింగ్, హెవీనెస్ వస్తుంది. మనం ఏం చేస్తాం? అవ్వాలన్న దాంట్లో పుష్ చేస్తాం. ఆ పుషింగ్ ఉన్న చోట క్రాక్ వస్తుంది, అక్కడ పైల్స్ మస్ట్, ఇంకా ఇవన్నీ రకరకాల సమస్యలు. కాబట్టి మలబద్ధక సమస్య ఉంటే మాత్రం దయచేసి ఫస్ట్, ఎందుకంటే మన బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ ఏంటంటే పేగులు హెల్దీగా ఉంటేనే మన ఫస్ట్ బ్రెయిన్, అంటే మొదటి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఆలోచనలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. సో కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి రావడానికి మెయిన్ రీజన్ లేట్ గా పడుకోవడం, లేట్ గా లెగడం, ఈజీగా పోస్ట్ పోన్ అవుతుంది కదా, ఈవినింగ్ వెళ్దాంలే, మార్నింగ్ వెళ్దాం. ఈ పోస్ట్ పోన్మెంట్స్ వల్లే 80% ఆఫ్ జనాలలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం జామకాయలు తీసుకోవడము, దానిమ్మకాయలు రెగ్యులర్ గా తీసుకోవడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గట్ ఫ్రెండ్లీ వెజిటబుల్స్ లో బీట్రూట్ ఒకటి, కుకుంబర్ ఒకటి, కీరా కూడా రోజు మనము పొద్దున ఒక కీర, సాయంత్రం ఒక కీర. అండ్ ఫుడ్ లో కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇడ్లీ, దోశ ఏది చేసినా సరే సొరకాయని, క్యారెట్ ని తురిమేసి ఇడ్లీ బ్యాటర్ లో కలుపుకొని ఇడ్లీ చేసుకోవడం. అంటే కాప్స్ తింటున్నాము, దాంతో పాటు చట్నీ ఇంతే తీసుకుంటాం. ఆ ఇడ్లీ వండటమే క్యారెట్, సొరకాయ, మునగాకు పౌడర్ వేసేసుకొని మంచి కలిపేసి ఇడ్లీ చేసాం అనుకోండి, మోర్ న్యూట్రిషన్, గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ హెల్దీ గట్, సాఫ్ గా మోషన్ కూడా అయిపోతుంది. కాన్స్టిపేషన్ అనే ఇష్యూ ఉండదు మీకు. అలా బ్రేక్ఫాస్ట్, లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్, లేదంటే మనము బార్లీ పిండి, జొన్న పిండి అన్ని కలిపేసుకొని దోశలు లాగేసుకొని చపాతి, డిపెండ్స్ మీకు ఏది తినాలనిపించినా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత తీసుకుంటున్నాము కాప్స్ అంటే రైస్, చపాతి ఎంత, దానికి డబల్ మోతాదులో కర్రీస్ తీసుకోండి. ఆకుకూర ఫ్రై కూడా తీసుకోండి. ఒక రోజు బచ్చల కూర, ఒక రోజు తోటకూర, ఒక రోజు మునగాకు, ఒక రోజు ఏదో మనకి రెగ్యులర్ గా పాలకూర కానీ ఇలా రెగ్యులర్ గా తీసుకుంటున్నాం అనుకోండి. సో డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్, పడుకోవడానికి 3 hours ముందు డిన్నర్ ఫుడ్ ఫినిష్ చేయాలి. లేట్ గా పడుకొని కట్ చేయరా, లేట్ గా తిని లేట్ గా పడుకున్నారు అనుకోండి, గట్ ఏమవుతుంది? దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అది ఫుడ్ డైజెషన్ చేసుకోలేదు. మనం ఇటు తిరుగుతూ ఉంటే మూమెంట్ బాగుంటది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. మూమెంట్ లేక అలా తినేసి వెంటనే పడుకున్నాం అనుకోండి, మూమెంట్ లేదు, పొద్దున్నే కల్లా అది హార్డ్ అయిపోతుంది, మోషన్ అవ్వడం కష్టం అయిపోతుంది. మేడం చాలా మంది అంటుంటారు మేము 2-3 days కి ఒకసారి వెళ్తూ ఉంటాము అని. అది మాకు అలాగే అలవాటు అని అంటారు. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు, కొంచెం అలవాటు లేని వాళ్ళ, కొన్ని ప్లేసెస్ మారినప్పుడు. కానీ అది సమస్య అవుతుంది అంటారా మేడం ఫ్యూచర్ లో? చాలా అండి. ఈ మధ్య కాలంలో మన దగ్గరికి 1 week అయింది, మా అబ్బాయి మోషన్కి వెళ్ళి అని ఏమవుతుంది? ముఖం అంతా పింపుల్స్ వచ్చేస్తాయి, బాడీ నుంచి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది. హెయిర్ ఫాల్ నుంచి టోస్ వరకు ఏ రకమైన సమస్యలు రావడానికి మెయిన్ కారణం
మన సెకండ్ బ్రెయిన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల. సెకండ్ బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ గట్ క్లీన్ గా లేకపోవడం వల్ల. సో మీ ఫేస్ మీద పింపుల్స్ వచ్చినాయి, చీక్స్ మీద పింపుల్స్ వచ్చేసినాయి, ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వచ్చినాయి, డాక్టర్ చూసిన వెంటనే చెప్తారు మీరు మోషన్ సరిగా వెళ్ళట్లేదు అని. సో అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. చాలా మంది వెళ్తుంటారు మోషన్, వాళ్ళు తినే ఫుడ్ ని బట్టి వాళ్ళు వెళ్ళి తింతే, కానీ ఇంకా నాకు ఆ ఫీలింగ్ లేదు, మోషన్ కి వెళ్ళినట్టు ఫీల్. ఆ ఫీలింగ్ కాదు ఇంపార్టెంట్. మనం తిన్న ఫుడ్ లో ఈజీగా ఎలిమినేట్ అయిపోయింది, అండ్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఎనర్జెటిక్ గా ఉంటాం, మనం యాక్టివ్ గా కూడా ఉంటాం. సో మనం తింటున్న ఫుడ్ కరెక్ట్ గా లేకపోతే, అండ్ యాక్టివిటీ సరిగా లేకపోతే, నీళ్లు సరిగా తాకపోతే, నిద్ర సరిగా లేకపోతే, ఈ 4 రీజన్స్ మెయిన్ కాన్స్టిపేషన్ కి రీజన్. కాన్స్టిపేషన్ క్లియర్ కావాలంటే ఈ 4 కరెక్ట్ ఉండాలి. సో 4 కరెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ చేయండి, వాటర్ బాగా తాగండి, అండ్ కంపల్సరీ ఫైబర్ రిచ్ అన్ని మొత్తం కీరా తినండి, వెజిటబుల్స్ బాగా తినండి, జామకాయలు తీసుకోండి. నేను ఇంకా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటి బీట్రూట్. 3 లీటర్ల వాటర్ లో బీట్రూట్ ని కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి, ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగండి, సాఫ్ అవుతుంది మోషన్. జామకాయలు బాగా తీసుకోండి, పాలకూర, మెంతికూర, ఏదో ఒక రోజుకు ఒక ఆకుకూర తీసుకోవడం. సో అంత డ్రై కర్రీస్ తీసుకుంటుంటారు. డ్రై కర్రీ లిక్విడ్ ఫామ్ లో ఒక కర్రీ ఉండాలి, సాలిడ్ ఫామ్ లో ఒక కర్రీ, రైస్. అన్ని డ్రైగా తిన్నాం అనుకోండి, గట్టు కూడా అంత హెల్దీగా ఉండదు. అలాగే ఫుడ్ తినే పద్ధతి మార్చుకోండి, వెజిటబుల్స్ ఆకుకూరలు బాగా తీసుకోండి. డైలీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మలాసన్ అంటారు. అంటే ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేయట్లేదు ఎవరు, అందుకని ప్రతి ఒక్కరికి గట్ ఇష్యూస్ వస్తున్నాయి. అట్లీస్ట్ పొద్దున లేచి ఏదో గోరువెచ్చని వాటర్ ఏదో తాగుతారు కదా, అది మలాసంలో కూర్చొని తాగండి. పాతకాలంలో ఒక పద్ధతి ఉండేది, ఎప్పుడు నీళ్ళు తాగినా మలాసంలో కూర్చొని, అంటే ఇండియన్ వాష్రూమ్ లో కూర్చొని అలా కూర్చొని తాగేవాళ్ళు. నిలబడి ఎప్పుడు తాగద్దు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో. కాబట్టి మనం చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి. కూర్చొని తాగడం వల్ల మల విసర్జనకు బాగుంటది, అండ్ కిడ్నీ బాగుంటది, హెల్దీగా ఉంటది. తాగిన వాటర్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాపర్ మినరల్స్ బాడీ యూజ్ చేసుకుని రిమైనింగ్ ఎంత యూరిన్ లో వెళ్ళాలో ఎంత యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో నీళ్లు తాగే పద్ధతి మార్చుకోండి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి. వారానికి ఒక్కసారి లఘు శంఖ ప్రక్షాళన అంటారు. లఘు శంఖ ప్రక్షాళన అంటే మనం ఏం చేస్తామంటే గట్ క్లీనింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని, యోగాలో చెప్తారు చాలా వరకు. కూర్చొని మనం ఆ రోజు వాతావరణాన్ని బట్టి ఒక 2 లీటర్లు 1 లీటర్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రోజు వెదర్ చల్లగా ఉందనుకోండి, చిన్న అల్లం ముక్క, బీట్రూట్, పుదీనాకులు, జీలకర్ర ఇవన్నీ వేసి ఒక 1 లీటర్ వాటర్ లైట్ గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయినా పర్లేదు. అది మనం మలాసంలో కూర్చొని 2 గ్లాసెస్, మలాసన్ అంటే ఇండియన్ వాష్రూమ్ లాగా కూర్చుంటే ఆ పొజిషన్ లో కూర్చొని 2 గ్లాసెస్ వాటర్ తాగి నిలబడి ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. నడుమిటో తిప్పడం, ముందుకెళ్ళడము, తాడాసనని, త్రికోణాసనని ఆసనాస్ చేసి మళ్ళీ మలాసంలో కూర్చొని మళ్ళీ 2 గ్లాసెస్ వాటర్. అంటే గట్ ని కడగడం అంటారు, క్లీన్ చేయడం. దాన్ని లఘుశంఖ ప్రక్షాళన, వీక్లీ వన్స్. చాలా మంచి బ్యూటిఫుల్ ప్రొసీజర్. అది చేస్తే మీకు ఒక ఎనిమా లాంటిది. ఇప్పుడు చాలా మంది కాన్స్టిపేషన్ అనుకోండి, ఎనిమా పెట్టించుకుంటా ఉంటారు. అలా వద్దు, ఏం అవసరం లేకుండా హ్యాపీగా మీరు లఘుశంఖ ప్రక్షాళన చేసి త్రూఅవుట్ ద డే లో మంచి మీల్ తిని, నిన్న మొన్న రాలేదు కదా ఈ రోజు కూడా రాదు అని నెగిటివ్ థాట్ తో మోషన్ కి వెళ్ళినా కూడా మోషన్ రాదు. మెడిసిన్స్ వేసుకోవడం కంటే ఇలా బెస్ట్ కదా మేడం. ఇవన్నీ పాజిటివ్ గా ఉండండి. నిన్న లేదు మొన్న లేదు, ఈ రోజు ఖచ్చితంగా మోషన్ అవుతుంది అని కాన్ఫిడెంట్ వెళ్ళి మోషన్ అవుతుంది. మనం బ్రెయిన్ కి ఏం టార్గెట్ ఇస్తామో ఆ స్టిమ్యులేషన్, ఆ ప్రెజర్ అనేది పేగుల మీద పడితే మోషన్ అవుతుంది. నెగిటివ్ థాట్స్ వద్దు, పాజిటివ్ ఉండండి, హెల్దీగా తినండి. ఇప్పుడు చెప్పిన ప్రతి పద్ధతి ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. ఒకవేళ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి కనుక్కొని మన ఫుడ్ కి ఏమవుతుందో, ఏం పడుతుందో, ఫుడ్ వల్ల వచ్చిందా, ఇంకేమన్నా వాడిని వచ్చిందా కనుక్కొని దాన్ని బట్టి కరెక్ట్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం. ఫైనల్ డౌట్ మేడం, చిన్న డౌట్. చాలా మంది టీ తాగగానే మాకు ఫ్రీ మోషన్ అయింది, టీ తాగిన తర్వాతే వెళ్తూ ఉంటాం. కొందరు డ్రింక్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగే మాకు అలవాటైంది, ఇలాగే వెళ్తూ ఉంటాం. కొందరికి సంథింగ్ వామ్ వాటర్ తీసుకుంటే, ఇది ప్రొసీజర్ కరెక్టే అంటారా మేడం? ఇలా చేయడం వల్ల అలా అవుతుంది? ఇది ఒక ఎడిక్షన్ అండి, అది లేకపోతే మోషన్ రాదు. ఇంకా ఎడిక్షన్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు. నీళ్లు తాగినా తాకపోయినా మోషన్ అవ్వాలి, టీ తాగినా తాకపోయినా మోషన్. అసలు ఏ అలవాటు వద్దు. పొద్దున్న లేచి బెల్లు కొట్టినట్టు బెడ్ దిగిన వెంటనే మోషన్ కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళే హెల్దీ అంట నేను. ఒకవేళ బై ఛాన్స్ ఎట్టని వెళ్ళాము, వేడి నీళ్ళు లేవు అక్కడ అంటే ఆ రోజు మోషన్ అవ్వదా? అంతే కదా. ఇప్పుడు ఆ రోజు టీ లేదు అక్కడ, బై ఛాన్స్ ఎప్పుడు అలా రాసి వచ్చింది. ఎడిక్షన్ ఎందుకు? ఏ అలవాటు లేకుండా హెల్దీగా బాడీని కాపాడుకున్న వాళ్ళే హెల్దీగా పర్సన్ అంట నేనైతే. ఏది అలవాటు చేసుకో, ఇది లేకపోతే అది లేదు. ఈ రోజు నీళ్లు తాగలేదు, వేడి నీళ్ళు తాగలేదు, మోషన్ అవ్వలేదు. ఈ రోజు పొద్దున్న టీ తాగలేదు, మోషన్ అవ్వలేదు. ఈ రోజు పొద్దున్న సిగరెట్ తాగలేదు, మోషన్. ఇవన్నీ అలవాట్లు, వ్యసనాలు. ఇవన్నీ వాళ్ళకి. సో వ్యసనాలు ఏది ఎంత మంచి పద్ధతి, నీళ్లే కదా, వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది అనుకోవచ్చు. అది కూడా అలవాటు చేసుకోకండి. అలవాటు అనేది ఒక వ్యసనం. దాన్ని ఎప్పుడు ఏది వద్దు. పొద్దున్నే మలం క్లీన్ గా రెడీ అయి ఉంటది పేగులో, ఫ్లష్ అయిపోతుంది. మీరు దాన్ని అలవాటు చేసి అది చేసి ఇది చేసి అలవాటు చేసేస్తారు కాబట్టి మీరు అది తీసుకోకపోతే మోషన్ అవ్వన్నట్టు. స్లోగా అలవాటు మార్చుకోండి.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, నీళ్ళు బాగా తాగండి, డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, నాట్ ఓన్లీ గట్ ఒకటే కాదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. నమస్తే మేడం.